బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను ఆపడం కోసం పెట్టిన సర్వేల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ ముగిసింది. అతి త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని, తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి బిగ్ బాస్ హౌస్మేట్స్కు షాకింగ్ న్యూస్ చెప్పాడు మన బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్లో ఇకపై ఒకటే క్లాన్ ఒకటే చీఫ్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అయితే హౌస్లో శక్తి క్లాన్ ఎక్కువ ఛాలెంజెస్ గెలిచింది. దీంతో వారి టీం నుంచి ఓ చీఫ్ కంటెండర్ను ఎంచుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. శక్తి క్లాన్ మెంబర్స్ ఆ లెక్కలు వేసి ఈలలు వేసి చివరకు పృథ్వీని చీఫ్ కంటెండర్గా ఓకే చేశారు. ఇంకో చీఫ్ కంటెండర్ కోసం పప్పీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా మొదటిగా మణికంఠ పేరు ఉన్న పప్పీని యష్మి పట్టుకొచ్చింది. దీంతో యష్మి మణికంఠ డేంజర్ జోన్లోకి వచ్చారు. ఆ రౌండ్ను సంచాలకుగా వ్యవహరిస్తున్న పృథ్వీ మణికంఠను ఆట నుంచి తప్పించేశాడు. దీంతో రెండో రౌండ్కు మణికంఠ సంచాలకుగా వ్యవహరించాడు. పప్పీ టాస్క్ రెండో రౌండ్ యష్మి తన ఫ్రెండ్ అయిన ప్రేరణ పేరున్న పప్పీని తీసుకొచ్చింది. ఈ రౌండ్లో మణికంఠ యష్మిని పక్కకు తప్పించి తన కసి తీర్చుకున్నాడని తెలుస్తుంది. మణికంఠ పప్పీలను తనకు నచ్చినట్టుగా ఓ క్రమంలో పెట్టడంపై సీత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ విషయంలో మణికంఠ కిరాక్ సీత మధ్య మాట పెరిగి గట్టిగా ఆర్చుకున్నారు. మ్యాటర్ సీరియస్ కావడంతో అందరూ కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని మణికంఠ కన్నీరు పెట్టుకున్నాడు. అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని తెగ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు మణికంఠ. కానీ మణికంఠ టాస్కుల్లో సరిగ్గా ఆడకుండా ఇలా పదే కన్నీరు పెట్టుకుంటూ సింపతి డ్రామా ఆడితే కష్టమని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే గత సీజన్లో పల్లవి ప్రశాంత్ కూడా రైతు బిడ్డను అని సింపతి కార్డును వాడుకున్నాడు. కాకపోతే పల్లవి ప్రశాంత్ టాస్క్లో చిరుతుపులలో రెచ్చిపోయాడి కప్పును కొట్టుకొని బయటికి వెళ్ళాడు మన పల్లవి ప్రశాంత్. కానీ మణికంఠ అలా కాదు. టాస్క్లో సరైన పోటీ ఇవ్వకుండా తనను అందరూ టార్గెట్ చేస్తున్నారని ప్రతి ఎపిసోడ్లోనూ ఒకసారి కుళాయి తెరవడం చూస్తూనే ఉన్నాం. ఇలా చేస్తే ఏదో ఒక రోజు ఆడియన్స్కు మణికంఠపై విరక్తి కలిగి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపిస్తారని టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి మణికంఠ సింపతి కార్డ్ ప్లే చేసినాడా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.